హాయ్ ఎవ్రీవన్. ప్రజాకీయ ఎడ్యుకేషన్ మేనిఫెస్టో గురించి ఇప్పుడే కొంతమందిని వాళ్ళ ఒపీనియన్స్ అడిగాం. వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం. ప్రజాకీయ ఎడ్యుకేషనల్ మేనిఫెస్టోలో సూపర్ ఎడ్యుకేషన్ అని పెట్టిన కాన్సెప్ట్ అయితే నన్నైతే చాలా బాగా ఇంప్రెస్ చేసింది. అన్ని పాయింట్లు బాగున్నాయి, కానీ నన్ను బాగా అట్రాక్ట్ చేసిన పాయింట్స్ అయితే 6 సంవత్సరాల వరకు ఒక చిల్డ్రన్కి పెద్దగా ఫోర్స్ఫుల్గా లేకుండా తన ఇష్టం వచ్చినట్లు పేరెంట్స్తో కలిసి ఇంటి దగ్గరే గడిపేలాగా ప్లాన్ చేశారు. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇప్పుడున్న ఇక్కడ ఈ జనరేషన్లో ఏమైందంటే చాలామంది 2-3 సంవత్సరాలకి నర్సరీలని, కిండర్ గార్డెన్లని అలా జాయిన్ చేసి పిల్లలకి ఆ చైల్డ్హుడ్ అనేది అసలు వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నారు. నేను ఇంటి దగ్గర చాలామందిని గమనించాను. మేము గడిపినంతగా వాళ్ళు గడపలేకపోతున్నారేమో అన్న అదైతే ఉంది నాకు. సో ఇదైతే నాకు చూడగానే చాలా ఇంప్రెస్ చేసిన పాయింట్ అది. There are few policies in Prajakya educational system which impressed me a lot, such as homeschooling, transport facility for government schools, and providing tablets for 52 lakh students, and majorly the transforming the education system into practical education. ప్రజాకీయ ఎడ్యుకేషన్ మేనిఫెస్టో ఇప్పుడే చదివానండి. దాంట్లో నాకు కొన్ని పాయింట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి అండ్ చాలా బాగున్నాయి. అందులో ఏంటంటే 6 సంవత్సరాల వరకు కంపల్సరీ ఎడ్యుకేషన్ ఉండదు. లైక్ కిండర్ గార్డెన్ కానీ అంగన్వాడీకి కానీ వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఇంట్లోనే పేరెంట్స్తో ఉండి ఏవైనా వాళ్ళ చైల్డ్హుడ్కి యూజ్ అయ్యే విధంగా చేసుకోవచ్చు. అదే పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్ అయితే పేరెంట్స్ వాళ్ళ కన్వీనియన్స్ని బట్టి పంపించుకోకపోవడం ఉంటుంది. As per the Prajakya education policy, education on a child should not be imposed in a forceful way. ఇదేంటంటే లైక్ వెనెవర్ మనం చైల్డ్గా ఉన్నప్పుడు మనం ఫేస్ చేసిన ప్రాబ్లం ఉంటుంది. లైక్ స్కూల్కి వెళ్ళడానికి మన మెంటల్ స్టేట్ ఎంతగా స్ట్రగుల్ అయి ఉంటుంది అనేది, అది ఒక చిల్డ్రన్కి ఉండకుండా చేయడానికి ప్రజాకీయ పార్టీ ఎడ్యుకేషన్ పాలసీ చేద్దాం అనుకుంటుంది. ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ వే టు మేక్ అ చిల్డ్రన్ టు లర్న్ ఎడ్యుకేషన్. అండ్ ఇలా నేర్చుకోవడం వల్ల చిల్డ్రన్కి లైక్ మోర్ ఓవర్ నాట్ ద మగ్గింగ్ అప్ థింగ్స్ కన్నా వాళ్ళకి ఏం ఎక్కువ వస్తున్నాయంటే లైక్ వాళ్ళకి ఒక జనరల్ అవేర్నెస్ కానీ, ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ కానీ, పర్సనల్ డెవలప్మెంట్ కానీ, పర్సనల్ హైజీన్ కానీ ఇలాంటివి ఎక్కువగా నేర్చుకోవడానికి స్కోప్ ఉంటుంది. విచ్ లెట్ దెమ్ టు learn more skills and it will improve their spontaneity, which is very important in this competitive world nowadays. I just read about Prajakya Party's Super Education Manifesto. So I find it very interesting, as after national educational policy is out, we think we have to focus more on primary and secondary education in government schools and any other areas of improvement. So there are certain points I want to talk briefly about. So one of them is incentive based program for teachers. The main reason students cannot focus on education longer is because they cannot get a good mentor at the earlier stage of their life. So it would be very helpful for any student who has that potential to be the next the next best person in their field. It's better to have a mentor at very early stages of life. హలో ఎవ్రీవన్. ఇప్పుడే ఉపేంద్ర గారి ప్రజాకీయ సూపర్ ఎడ్యుకేషన్ మేనిఫెస్టో చదవడం జరిగింది. సో అందులో నాకు కొన్ని పాయింట్స్ డిస్కస్ చేయాలనిపించింది మీతో చెప్పాలని. ఫస్ట్ థింగ్, 6 years వరకు ఒక చైల్డ్కి ఎడ్యుకేషన్ లేకుండా ఇంప్లిమెంట్ చేయడం అనేది ఒక క్రేజీ థింగ్ అనిపించింది. సో దెన్ అప్పటికీ కూడా పేరెంట్స్ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు, దాన్ని ఒప్పుకుంటారా లేదా అనే థింగ్ కూడా ఒకటి అనిపించింది. ఎందుకంటే బేసిక్ ఆల్ఫాబెట్స్ అండ్ నెంబర్స్ లేకుండా బయట ఆ చైల్డ్ ఏ విధంగా సర్వైవ్ అవుతాడు అనే థింగ్ పేరెంట్స్ డైజెస్ట్ చేసుకోగలరా లేదా. ఇప్పుడు మనం ఒక పెన్ కొనాలంటేనే అది ఒకసారి టెస్ట్ చేసి బాగా రాస్తుందనంటే అది మనం కొంటాం. అది ఒక ట్రయల్ కింద వీళ్ళ పిల్లల్ని ఇస్తారా లేదా అనేది ఒకటి ఆలోచించాల్సింది అనిపించింది. అండ్ దెన్ అది పేరెంట్స్ ఒప్పుకున్నప్పటికీ కూడా రిలేటివ్స్ ఉంటారు కదా, వాళ్ళ హయ్యర్ స్టడీస్ కానీ వేరే ఎడ్యుకేషన్ సిస్టమ్స్లో కానీ జాయిన్ చేసి వాళ్ళు బాగా చదివి వీళ్ళ కళ్ళ ముందే ఒక 5 to 6 years ముందే బాగా ఇంగ్లీష్లో మాట్లాడి కానీ ఇవన్నీ చేస్తూ ఉంటే మీ పిల్లలు ఏంటి ఎలా అనే ఒక క్రిటిసిజంను కూడా యాక్సెప్ట్ చేయలేక పేరెంట్స్ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారనిపించింది. సో ఆ పాయింట్ మీద ఒకసారి ఆలోచించి ఇంకా మోర్ ఎలాబొరేటివ్గా దాని గురించి డిస్కస్ చేస్తే బెటర్ అనిపించింది. ఇప్పుడే ఉత్తమ ప్రజాకీయ పార్టీ ఎడ్యుకేషన్ పాలసీ చూశాను. దానిలో చాలా అంశాలను అడ్రస్ చేశారు. అందులో మెయిన్ ఇంపార్టెంట్వి డిజిటలైజేషన్, హోమ్ స్కూలింగు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఫర్ టీచర్స్,
అండ్ ఇంకొకటి ఈ యాక్టివ్ లెర్నింగ్. యాక్చువల్లీ నేను నా చిన్నప్పుడు ఏదైతే మిస్ అయ్యానో అవి ఇందులో కనిపిస్తున్నాయి. అంటే ఇది ఉంటే బాగుండేది. లైక్ యాక్టివ్ లెర్నింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సో చాలా అంశాలు నేను చదివేటప్పుడు 8th క్లాస్ 9th క్లాస్ టైంలో యాక్సలరేషన్ అనేది థింగ్ని సరిగా అర్థం చేసుకునే వాళ్ళం కాదు. అదే యాక్టివ్ బేస్డ్ లెర్నింగ్ ద్వారా అయితే కనుక చాలా విషయాలు మనం బాగా అర్థం చేసుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. దాని తర్వాత డిజిటలైజేషన్. ఇప్పుడు కంపారిటివ్లీ మాకు ఇప్పుడు బుక్స్ కంటే డిజిటలైజేషన్ ఎక్కువైపోయింది. ఒక పుస్తకం ఇచ్చి చదవమనే దానికంటే ఒక ట్యాబో ఏదో ఇచ్చి పీడిఎఫ్ చదవమంటే ఈస్ పేయింగ్ మోర్ అటెన్షన్ అన్నట్లు. సో ఇక్కడ ట్యాబ్స్ ప్రొవైడ్ చేస్తాము, అది కూడా గవర్నమెంట్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది విత్ లాట్స్ ఆఫ్ మనీ అంటే. సో ఇట్స్ ఏ క్వైట్ గుడ్ చేంజ్. లైక్ పేరెంట్స్ మీద కూడా కొంచెం ఎక్కువ ప్రెషర్ పడకుండా వాళ్ళేం అంతగా ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవ్వరు. వాళ్ళు కూడా అరే చిల్డ్రన్ స్టడీ అంటే ఎక్కువ ఖర్చు పెట్టాలి అన్న థాట్ అయితే వాళ్ళ మైండ్లో ఉండదు. చాలా రిలీఫ్ అవుతుంది వాళ్ళకి ఇదైతే. అండ్ మేజర్గా నన్ను ఇంప్రెస్ చేసింది ది రివర్స్ ఎడ్యుకేషన్ పాలసీ. ఈ రివర్స్ ఎడ్యుకేషన్ పాలసీలో టీచర్స్ని స్టూడెంట్స్ అండ్ దేర్ పేరెంట్స్ క్యాన్ రేట్ ద టీచర్. ఇక్కడ ఏమవుతుంది అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ పాలసీలు కానీ గవర్నమెంట్ సిస్టమ్ కానీ ది టీచర్స్ ఆర్ ది అల్టిమేట్ పవర్. వాళ్ళకి అవసరమే లేదు స్టూడెంట్స్ ఏమవుతున్నారు ఏంటి అని. బట్ ఇప్పుడున్న ఈ రివర్స్ ఎడ్యుకేషన్ పాలసీ వల్ల స్టూడెంట్స్ అండ్ దేర్ పేరెంట్స్ కెన్ రేట్ ద టీచర్. ఇది ఇలా రేట్ చేయడం వల్ల టీచర్ రెప్యుటేషన్ అంతా డ్యామేజ్ అవుతుంది అండ్ ప్రమోషన్స్కి కూడా అడ్డం వస్తుంది. సో దీనివల్ల టీచర్ తను ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటాడు. ఎలా అంటే స్టూడెంట్కి ఏం కావాలి, వాళ్ళ పేరెంట్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది. సో దిస్ కెన్ ట్రాన్స్ఫార్మ్ ద టీచర్ అండ్ హీ కెన్ మేక్ బెటర్ లైఫ్స్. అండ్ ఆ తర్వాత హోమ్ స్కూలింగ్కి మంచి ఇంపార్టెన్స్ ఇచ్చారు. యాక్చువల్లీ హోమ్ స్కూలింగ్ వల్ల కొంచెం న్యాచురల్ వేలో నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే హోమ్ స్కూలింగ్ వాళ్ళకి మళ్ళీ 6 monthsకి ఒకసారి వాళ్ళ కన్వీనియన్స్ని బట్టి వాళ్ళకి అసెస్మెంట్ పెట్టడం వల్ల వాళ్ళు కరెక్ట్గానే వాళ్ళ ఎడ్యుకేషన్ కరెక్ట్ వేలోనే పోతుందా లేదా అనేది మనం అసెస్ చేయొచ్చు. అలాగే అందరికీ 10th స్టాండర్డ్ వరకు ఇలా జరిగాక అందరికీ కలిపి 10th క్లాస్ కంపల్సరీ ఎగ్జామ్ పెట్టడం ద్వారా హోమ్ స్కూలింగ్ వాళ్ళకి కానీ లేదంటే రెగ్యులర్ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళకి కానీ అందరికీ ఒక అసెస్మెంట్ అనేది జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళకి నచ్చిన విధంగా వెళ్ళడానికి ఉంటుంది. అండ్ స్టడీస్లో కూడా ఎక్కువగా ప్రెజరైజ్ చేయకుండా మోస్ట్లీ అకాడమిక్ మాత్రమే కాకుండా బిహేవియర్ అండ్ వాళ్ళ డెసిషన్ మేకింగ్ ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టడం వల్ల వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ దెన్ గెటింగ్ క్లోజ్ ద చైల్డ్ టు ద నేచర్, అది బాగా అనిపించింది. యానిమల్స్ కానీ ఫ్రూట్స్, దిస్ ఫ్లవర్స్, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్. అండ్ ఎడ్యుకేటింగ్ విత్ మోరల్ వాల్యూస్, పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇదంతా దిస్ క్రియేట్స్ ఎ వెరీ పాజిటివ్ ఎన్వైరన్మెంట్. ప్రజాకీయ పార్టీ ఎడ్యుకేషన్ పాలసీ సిస్టమ్ గురించి ఇప్పుడే చదివాను. అది ఇప్పట్లో ఉన్న పిల్లలకి చాలా యూస్ఫుల్గా ఉందనిపిస్తుంది. మెయిన్గా చెప్పాలంటే స్కిల్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా బాగుంది. ఇప్పట్లో ఉండేటువంటి జనరేషన్ పిల్లలకి ఇది చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. Based on parents' choice and convenience, provision for schooling and homeschooling or online schooling will be provided. అంటే ఓన్లీ సింగిల్ ఆప్షన్ కాకుండా ఇలా మల్టిపుల్ చాయిస్ ఉండడం పేరెంట్స్కి ఇంకా చిల్డ్రన్స్కి చాలా యూజ్ అవుతుంది. ఇంకోటి ప్రీ ప్రొఫెషనల్ కోర్స్ ఉన్నారు. నాకు తెలీదు ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది, బట్ వెరీ అంటే నీడ్ ఆఫ్ ద అవర్ అన్నట్టు. ఎందుకంటే 10th అనేది ఐ మీన్ ఎక్కడైనా సరే +2కి బిఫోర్ ఆ 10th అది అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. తర్వాత ఏం తీసుకోవాలి, ఏం కోర్సులు ఎలా ఉంటాయి అనేది తెలియడానికి ఒక 2 సంవత్సరాలు ప్రీ ప్రొఫెషనల్ కోర్స్ అనేది వాళ్ళ ఫ్యూచర్ని డిసైడ్ చేసేది. కాబట్టి ఈ కోర్స్ని ఇంక్లూడ్ చేయడం అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. రిజర్వ్డ్ ద డిజర్వ్ అని పెట్టారు. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. లైక్ అన్నిట్లోనూ ఫస్ట్ 15% పీపుల్కి మెరిట్ పీపుల్కి స్కాలర్షిప్ ఇవ్వడం అండ్ వాళ్ళ ఎక్స్పెన్సెస్ గవర్నమెంట్ ఇచ్చేసి తర్వాత వాళ్ళని 5 years గవర్నమెంట్కి సర్వీస్ చేయమన్నాం. అది కూడా విత్ శాలరీ. అది బాగుంది. అండ్ అందులో కూడా మళ్ళీ ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా వాళ్ళకి ఎప్పుడు ఓకే కుదురుతుందో అప్పుడే పెట్టారు. ఇప్పుడే ప్రజాకీయ పార్టీ మేనిఫెస్టో చదివాను. సో అది చదివాక మోడర్న్ ప్రాబ్లమ్స్ నీడ్ మోడర్న్ సొల్యూషన్స్ కదా. సో అది చదివాక నాకు ఎందుకో ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి ఈ సొల్యూషన్స్ కరెక్ట్గా పనికొస్తాయి అనిపించింది. And one more thing is, even though we are very good in literacy rate and we have achieved so many peaks from our country, but there is one thing that is lacking in students of different ages. That is
what we call as social skills. అండ్ మనం ఎడ్యుకేషన్ పాలసీ మారాలి అనుకుంటూ ఉంటాం. ఇప్పుడున్నది చాలా అవుట్డేటెడ్గా ఉంది అలా అనుకుంటూ ఉంటాం. బట్ మారాలి అనుకుంటాం కానీ ఎలా మారాలి, దేనికి మారాలి అని చాలా తక్కువ మందే చెప్పారు. అలా చెప్పిన వాటిలో ఇప్పటివరకు చూసిన వాటిలో ఈ మెథడ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ డిప్లొమా, ఐటీ, ఇంజనీరింగ్ ఇవి కూడా మనకున్న సిలబస్లు కానీ మన స్టడీ ప్యాటర్న్ అవన్నీ చాలా సంవత్సరాల క్రితం డిజైన్ చేయబడ్డాయి. మనకి ఇప్పటికీ దాదాపు అవుట్డేటెడ్ అయిపోయాయి కొన్ని కోర్సులు. ఇవి కూడా టైం టు టైం అప్డేట్ చేసి సిలబస్ అండ్ కోర్సు రెండు టైం టు టైం అప్డేట్ చేయడం, పెట్టడం అనేది అది చాలా బాగుంది. అది ఇంప్లిమెంటేషన్ జరిగితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓవరాల్గా అయితే ఈ మెథడ్ ఇంట్రెస్టింగ్గా ఉంది అండ్ బాగుంది. ఇంప్లిమెంట్ చేయడానికి స్టార్టింగ్లో కొంచెం కొత్తగా అనిపించిన అలవాటు అయ్యే కొద్దీ ఈ సిస్టమ్కి అలవాటు పడితే మనం చాలా పెద్ద చేంజెస్ చూడొచ్చు. Students from 6th, 7th and 8th class, apart from having regular syllabus, they are going through skill-based project work to enhance their knowledge in banking, financial sector, and how to do taxes, how we can understand investments at very early stage. Standard 1 and Standard 2 classes ఇవి ఎక్కడితోనే ఇనిషియేట్ చేస్తారని తెలిసింది. దిస్ గేమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్, గేమ్ బేస్డ్ లెర్నింగ్ సెషన్స్ అని చెప్పి ఇట్స్ వెరీ గుడ్. అది బెటర్గా అనిపించింది. ఇట్స్ యాక్చువల్లీ మోర్ రెవల్యూషనరీ కింద అనిపించింది. ఇఫ్ ఇట్ ప్రాక్టికలీ వర్క్స్ ఇట్ వుడ్ బీ రెవల్యూషనరీ థింగ్ ఫ్రమ్ ఇండియా ఆర్ కంట్రీ ఆర్ నేషన్. సో అది ప్రాక్టికలీ వర్కౌట్ చేస్తారని అనుకుంటున్నాను నేను. చాలా అంశాలు చెప్పారు, కానీ వాటిని ఎలా మానిటర్ చేస్తారనేది అది ఇక్కడ మెన్షన్ చేయలేదు. అదొక్కటి నేను మెన్షన్ చేయాలనుకుంటున్నాను. మానిటరింగ్ ఎలా చేస్తారనేది. ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఎప్పటి నుంచో ఇయర్స్ నుంచి ఉన్నాయి, బట్ ఎఫెక్టివ్గా లేవు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. టీచర్స్ వెళ్తారు, గుంపులుగా వెళ్తారు, అక్కడ ట్రైనింగ్ తీసుకుంటారు. అది ఎంత ఎఫెక్ట్గా తీసుకున్నారు అనేది లేదు. దాని తర్వాత వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేది కూడా స్కూళ్ళలో లేదు ఇప్పటికీ. ఇక్కడే ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోనే కాదు, ఈ ఇండియాలోనే లేదు. సో టీచర్స్ ట్రైనింగ్ ఇంపార్టెంట్. దానిలో మెన్షన్ చేసిన ప్రకారం దాన్ని మానిటర్ చేయడం కూడా, అది కూడా మెన్షన్ చేస్తే బాగుంటుందని నా క్వశ్చన్ సజెషన్. ప్రజలకి నిజంగానే ఇంత మంచి సిద్ధాంతాలతో వచ్చినట్లయితే చాలామంది ప్రజలు ఇంప్రెస్ అవుతారు, ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు.